ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా సోయలేనోడా చవట దద్దమ్మ దిక్కుమాలినోడా దివానగా నువ్వు దిగిపోయినాడు మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లో గట్ల తట్టుకొని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దెరలకు 5,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు. 27,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ఉంది, చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది రాసినా రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అది మన దురదృష్టం. రేవంత్ రెడ్డి, నువ్వు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినావు. ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను ముక్కునేలకు రాస్తా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఒక్కరికి ఇచ్చిన రైతు భరోసా ఇప్పటివరకు నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే. కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడే 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లకు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇచ్చిన ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇచ్చి ముక్కు నెలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పుల పాలు చేసినందుకు, అధిక వడ్డీలో తెచ్చుకుని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి. ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు, పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి. ఇవి ఇచ్చేదేంది? రైతుల హక్కు అది. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడడానికి, అబద్ధానికి కూడా హద్దు ఉండాలి. రైతు భరోసా ప్రారంభించినావా నువ్వు? అనిపిస్తలేదా? సిగ్గులజ్జ అనిపిస్తలేదా ఏమన్నా?
నువ్వు కొనసాగించింది రైతు బంధు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు. రైతు భరోసాలో నువ్వు ఒక్క రైతుకి ఇచ్చినట్టు చూపించినా నేను మళ్ళీ చెప్తున్నా, ముక్కు నెలకు రాస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఇచ్చింది కనుక రైతు భరోసా అయితే. అబద్ధాలకు కూడా హద్దు ఉండాలి. రైతు బంధు ఇచ్చినా ఇస్తా అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇచ్చేది ఏంది? 9వ తారీఖు నాడు ఇవ్వాలి. నువ్వు డిసెంబర్ 9 నాడు ఇవ్వాలి. 5 నెలలు ఆలస్యం చేసి ఇంకా అది కూడా ఇంకో నెలకి ఇస్తా అని చెప్పి ఏ 9కి ఇవ్వాలి? నువ్వు ఇచ్చి ముక్కు నెలకు రాయి, చెంపలేసుకో. మోడీ రైతు చట్టాలు వెనక్కి తీసుకొని ఎట్లా చెంపలేసుకున్నాడో నువ్వు కూడా అందరు రైతులకు ఇచ్చి రైతు బంధును పూర్తి చేసి చెంపలేసుకో. అట్లయితేనే నీకు పాప పరిహారం అవుతుంది. ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నావు? నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు భరోసా కనుక ఇచ్చి ఉంటే ఒక్కరికి ఇచ్చినట్టు నిరూపించినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.